బయట ఎండల ప్రభావం దృష్ట్యా ఈ పుస్తకావిష్కరణ పెట్టుకోవడం, దీన్ని సంక్షిప్తంగా ముగించడానికే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా ఈ పుస్తక పరిచయం అనేది ముఖ్యమైన అంశం. అలాగే దీని తర్వాత అమ్మగారి గురించి కానీ అనుబంధం ఉన్న ఆ జ్ఞాపకాలు, లేకపోతే ఈ సమీక్ష, ఈ పరిచయం తర్వాత కూడా సభలో ఉన్న కొంతమంది ఆప్తవాక్యం చెబితే వాళ్ళ యొక్క సంక్షిప్త సందేశాలతో పాటుగా చివరిగా మన రాఘవ శర్మ గారు తన స్పందన తెలియజేస్తారు. ఇదే ఈరోజు కార్యక్రమం. నేను ఇప్పుడు ఎక్కువగా మాట్లాడకుండా వేదిక మీదకి పెద్దలు కాకరాల గారిని, క్రాంతి గారిని, అలాగే ప్రేమావతి గారిని, ప్రభాకర్ రెడ్డి గారిని, నాగార్జున గారిని, రచయిత రాఘవ శర్మ గారిని వేదిక మీద నుంచి వారికి శుభాభివాదాలు తెలియచేస్తూ, ఈ పుస్తకం గురించి ఇప్పుడు నేను మాట్లాడను. ఎందుకంటే మాట్లాడడం మొదలు పెడితే పరిచయంలో మనం చొరబడినట్లు అవుతుంది. అయినప్పటికీ కూడా ఒకే ఒక మాట ఏమిటంటే, అమ్మ గురించి ఎంతమంది ఈరోజు ఆలోచిస్తున్నారు, అమ్మ ఉన్నప్పుడు ఎంతమందికి సేవ చేస్తున్నారు, ఎంతమంది సేవ చేస్తున్నారు, అమ్మ సేవల్ని ఎంతమంది గుర్తుపెట్టుకుంటున్నారు. అది చదువుతుంటే అమ్మ గురించి కానీ, ఇంతకుముందు మనం తెలుగు పద్యము మా నాన్న అనే పుస్తకంలో కూడా ఆ రాసిన వ్యక్తి యొక్క తండ్రే కాదు, తండ్రి, తల్లి, తండ్రి వీళ్ళకి సార్వజనీయమైనటువంటి గుణాలు ఉన్నాయి తల్లిదండ్రులకు. అందుకనే మనం ప్రత్యక్ష దైవాలుగా ఎందుకు భావిస్తాము, పెద్దలు చెప్తారు అంటే, మనల్ని తీర్చిదిద్దిన వాళ్ళకి, మా భవిష్యత్తు పుట్టుకే కాదు భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళని మనం మర్చిపోవడం కూడదు. అందులోనూ రాఘవ శర్మ గారు ఇంతకుముందు వనపర్తి జ్ఞాపకాలను రాశారు. అంటే వారి జ్ఞాపకాలు ఎలా ఉంటాయి, ఆ జ్ఞాపకాలని ఆయన ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తారు, అభివ్యక్తీకరణ చేస్తారు, ఆ భాష ఎలా ఉంటుంది, ఆ సన్నివేశాల ఎంపిక ఎలా ఉంటుంది. మనం కూడా ఒకసారి ఆ వనపర్తి, ఆయన బాల్య జ్ఞాపకాలు, ఆ తర్వాత ఆయన ఎక్కడెక్కడ ఎలా, చాలా సెంటిమెంట్తో కూడినటువంటిది. ఎవరైనా కూడా ఈ పుస్తకం చదివేటప్పుడు మన బాల్యం, మన తల్లి, మన బంధువులు వీళ్ళందరినీ కూడా గుర్తు చేసుకుంటాం. ఇందులో గీతాంజలి గారు రాస్తూ కూడా ఆ మాటే అన్నారు. చాలా చక్కని మాట చెప్పారు. సో నేను అందులో పుస్తకం లోపలికి వెళ్లకుండా చాలా ఆసక్తికరంగా పూర్తిగా చదివించి వాక్యాలని అండర్లైన్ చేసాం. ఇలాగా అసలు ఒక స్త్రీమూర్తి పెద్దగా చదువు లేకపోయినా కూడా ఆమె ఎంత ఆలోచన, ఎంత అంతకంటే మరో నిజం, శర్మ గారికి నేను రాకపోతే ఒక లోటు ఉంటుందన్న భావన ఆయన ద్వారా నా అంతట నేను గ్రహించి ఇక్కడికి రావడం జరిగింది. మరో కారణం లేదు. ఖచ్చితంగా ఎండలు వార్నింగ్ ఇస్తూనే ఉన్నాయి టీవీల్లో, రేడియోల్లో. అందుకని మీరందరూ మంచి మనసుతో నన్ను క్షమిస్తారని ఆశిస్తూ, శాంతం ఉండి విని వెళ్ళాల్సిన మీటింగ్ ఇది. ఈ సభకు అనేక మంది శర్మగారి అంటే అమ్మగారి కుటుంబీకులు, 2 అబ్బాయిలు 5 అమ్మాయిలు, ఇక్కడ 5లో 2 లేరేమో, తక్కిన వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరికీ పేరు పేరున ముందు నేను కృతజ్ఞతలు చెప్పుకుంటూ, నన్ను వాళ్ళ కుటుంబంలో మనిషిగా భావించి ఆదరించి ఇక్కడికి రప్పించుకున్నారు. సో మల్లీశ్వరరావు గారికి, శర్మ గారికి ఇద్దరికీ ధన్యవాదాలు. ప్రపంచ వ్యాప్తంగా మనందరికీ తెలిసింది అమ్మ సృష్టికి మూలం. అమ్మ పదంలో అనేక రకాలైనటువంటి శక్తి యుక్తులు దాగి ఉన్నాయి. శక్తులు అంటే ఒక రకమైనవి కావు, అనేక రకాలైన శక్తుల వల్ల అమ్మ ఈ రాజ్యాన్ని, ఈ సృష్టిని పరిపాలిస్తోంది. అమ్మ లేనిది సృష్టి లేదు అన్నటువంటిది మనందరి నమ్మకం. ఇక అమ్మను గురించినటువంటి వాక్యాలు, పద్యాలు అందరి నోట నుండి మనం వింటూనే ఉన్నాం. అమ్మ లేనిదే రాజ్యం లేదు, అమ్మ లేనిదే సృష్టి లేదు అన్నప్పుడు అమ్మను గురించినటువంటి అనేక పుస్తకాలు వచ్చాయి. వాటి జోలికి నేను వెళ్ళను. ఇది ఆఫ్ అవుతుంది, మాటిమాటికి ఆటో ఆఫ్ అవుతుంది. అంటే బ్యాటరీ ఇది కాదు, ఇది కాదు, అట్లా పట్టు.
టచ్ కాకుండా రైట్ మాట్లాడు. ప్రపంచంలో ఒక మహా విజ్ఞానవంతురాలైనటువంటి అమ్మను గురించినటువంటి ఒక రచన మనందరికీ తెలుసు. అదే గోర్కీ రచించిన అమ్మ. ఆ గోర్కీ అమ్మ లోపలికి వెళ్ళిపోతే నేను మళ్ళీ బయటికి రాలేను. ఆ అమ్మ ఇంకా సజీవంగానే ఉంది మన ముందు. అటువంటి అమ్మల కన్నా అమ్మ మన అమ్మ ఇవాళ మనం తెలుసుకోబోయే అమ్మ. గోర్కీ నవలలో ఉన్నటువంటి అమ్మ ఇంకా సజీవంగానే ఉందంటే ఆ అమ్మ ఎంత గొప్ప పాత్ర వహించిందో మనందరికీ తెలియాలి. అలాగే అమ్మని గురించినటువంటి అనేక పుస్తకాలు రచనలు వచ్చాయి. వాటి జోలికి నేను వెళ్ళను. పివి నరసింహారావు గారు, దివంగత ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఆయన ఒక చిన్న కథ రాశారు, అవ్వ అనే కథ. ఆ అవ్వ అనే కథ తెలంగాణలో పోరాట యోధులు గురించినటువంటి ఒక సుదీర్ఘమైనటువంటి కథ. అందులో దశాబ్ద కాలంగా ఆ కుటుంబంతో పరిచయం ఏర్పడింది. అది పదవీ విరమణ చేశాక శర్మ గారు కొంత సాహిత్యపరంగా అప్పుడు ఇప్పుడు మాటల సందర్భంలో నెమ్మదిగా అమ్మ పరిచయం అయ్యారు. అమ్మకు నేను కూతురుగానో లేక చెల్లెలుగానో లేక కుటుంబంలో ఒక వ్యక్తిగానో మేడం అని పిలిచేవాళ్ళమ్మ నన్ను. మేడం వచ్చింది రాకపోతే మేడం రావాలి అని ఆప్యాయంగా, అమ్మలకందరికీ అనురాగం ఉంటుందని, అమ్మలకందరికీ ప్రేమమూర్తులని, అమ్మలందరూ సాధారణంగా 90% ఎక్కువే అమ్మలు ప్రేమమూర్తులని చెప్పడానికి ఒక ప్రేమైక మూర్తి మన అమ్మ విమలమ్మ గారు. ఆవిడ పలుకు, ధైర్యము, శక్తి, సంపద అన్ని విషయంగా ఆ పుస్తక ఆవిష్కరణ సభలో ఆవిడ చెప్తారు మనకి. కేవలం ఆ పుస్తకం మీద ఆ రచన. నమస్కారం. ఈ సభ ఇంత దిగ్విజయంగా, ఇంత సింపుల్గా జరుగుతుందని నేను మొదటి నుంచి ఊహిస్తున్నదే. అలాగే జరుగుతున్నందుకు నేను చాలా ఆనందిస్తున్నాను. ఇలాగే ఈ సభ చాలా సింపుల్గా ముగించబడాలని కూడా ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. ఈ పుస్తకాన్ని నేను ఈ సందర్భంగా మీ అందరి ముందు ఆవిష్కరిస్తున్నాను. ఇది ఈ భూమి మీద అమ్మల చరిత్ర ఉన్నంత వరకు శాశ్వతంగా ఉండిపోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతకన్నా ఇంకా పెద్దగా మాట్లాడవలసింది ఏమీ లేదు. సభను జరిపించవలసిందిగా పెద్దల్ని నేను కోరుకుంటున్నాను. మీదన్న పెద్దలకు, రాఘవసన్నగా పిలువబడే కాకరాల గారికి, నా ముందున్న నాకన్నా చాలా పెద్దవాళ్లకు, అనుభవజ్ఞులకు తల వంచి వినయపూర్వకంగా నమస్కారాలు. ప్రేమపూర్వకమైన సంబంధాలు ఉన్నాయి. ఆలూరు భుజంగరావు గారు, ఆలూరు లలితాదేవి గారు నాకు చాలా ఇష్టమైన వ్యక్తులు. ఆయన పుస్తకాలని ఒంగోలులో ఆవిష్కరించేవాళ్ళం. ఆయన పుస్తకాలు స్టడీ పెట్టుకునేవాళ్ళం. ఆ తర్వాత ఆలూరు కవిని గారు, కబ్బీ ద్వారా రాఘవ శర్మ గారు చాలా ఇష్టలైనారు. నాకు రాఘవ శర్మ గారి ఎఫ్బీ చూడంగానే ఎందుకో చాలా దగ్గర అనిపించారు. ఆ ఆలూరు వారి కుటుంబంలో చాలా ఇష్టలుగా అనిపించారు. అందుకే ఆయన చెప్పగానే అమ్మ ముచ్చట్లు పంచుకున్నా రమ్మని అనగానే వెనక ముందు ఆలోచించకుండా వస్తాను అని చెప్పాను. అది రెండవ కారణం. నేను 2 నెలల నుంచి నాన్నను చూడాలి అనుకుంటూ వాయిదా వేస్తున్నాను. నాకు ఇష్టమైన మరో వ్యక్తి కాకరాలు గారు. నన్ను తన 3వ కుమార్తె అనేవాళ్ళు. ఆయన్ని చూడటం ఈ సందర్భంగా ఉంటుంది అని కూడా అనుకున్నాను. ఈ పుస్తకాన్ని ఆవిష్కరించాలంటే దీంట్లో ప్రతి పేజీలో ఉన్న ప్రతి పేరాలో ఉన్న ప్రతి వాక్యములో ఉన్న ప్రతి పదము, ప్రతి అక్షరము చాలా విలువైనది. దీన్ని
నేను చెప్పేదాన్ని అనేదానికన్నా ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళు అమ్మ పుస్తకాన్ని, అమ్మ ముచ్చట్లని చాలా చదివినప్పుడు నాలో కలిగిన భావాలను మాత్రం పంచుకోవడం కోసమే మీ దగ్గరికి వచ్చాను. ఈ అమ్మ ముచ్చట్లు మనందరం ప్రతి ఒక్కళ్ళం పంచుకుందాం. ఈ పుస్తకంలో అమ్మ ఎప్పుడు ఒక అద్భుతమేనంటారు రాఘవ శర్మ గారు. అవును, నిజంగా అమ్మ ఒక అద్భుతమే. ఈ అమ్మ మరీ అద్భుతం. అమ్మలోని సాంప్రదాయవాదికి, ప్రగతివాదికి మధ్య నిత్యం జరిగే ఘర్షణలో ఎప్పుడు అమ్మలోని ప్రగతిశీలవాదే గెలుస్తుంది, నిలబడుతుంది, కష్టాలను ఓర్చుకుంటుంది, ఎక్కడ వెనకడుగు వేయదు. ఇంకొక మాట కూడా అంటారు రాఘవ శర్మ గారు, మా కుటుంబంలో మా అమ్మ ఒక సావిత్రిబాయి ఫూలే అని. అవును, అమ్మ నిజంగా సావిత్రిబాయి ఫూలేని. నిజంగా బయటకు వచ్చి ఉంటాయి ఈమెకు సైద్ధాంతిక పోరాటం, సైద్ధాంతిక విలువలు, కొంచెం మార్క్సిజం, కొంచెం మామూలు తను అభిమానించే గాంధీ, నెహ్రూ గారి రాజకీయాలు తెలుసున్నా కూడా బయటకు వస్తే ఈమె సమాజానికి మరొక సావిత్రిబాయి ఫూలేగా నిలబడి ఉండేది. అయినా ఇప్పుడు అమ్మ సమాజం ఉన్నంతకాలం, అమ్మల కష్టాలు ఉన్నంతకాలం అమ్మ నిలుస్తూ ఉంటుంది మన అందరి మధ్య. విమలాదేవి గారు ఎంత కష్టజీవి అంటే ఈ పుస్తకం చదువుతున్నంతసేపు ఆ కష్టం మన కళ్ళ ముందు కనిపిస్తుంది. నిత్యం ప్రశ్నిస్తూ, కష్టమే కాదు ప్రశ్నిస్తుంది, ఘర్షిస్తుంది, తర్కిస్తుంది, దుఃఖిస్తూ ఉంటుంది. అది తన కోసమే కాదు, తన చుట్టుపక్కల ఉన్న మహిళల కోసం. ఎక్కడ ఈ పుస్తకం మొత్తంలో ఎక్కడ ఒక్క పరుష పదం కూడా కనపడదు. ఒక్క చోట చిన్న డైలాగ్ కనపడుతుంది. ఏంటి అంటే, తనకు వచ్చే డిఏలు కాకుండా నెల నెల అప్పుడప్పుడు పెరిగే జీతం వేయలేదు అని. ఎప్పుడేస్తావురా శర్మ అని అడిగితే ఆయన చెప్పేవాడంట, ఇంకా పడలేదమ్మా అంటే, నేను చావుకు సిద్ధమవుతున్నాను, ఇంకెప్పుడేస్తారా పాడుముండా కొడుకులు అని. ఇదొక్క మాట తప్పితే ఈ పుస్తకం మొత్తం ఎక్కడ చూసిన ఒక చిన్న పదం కూడా, చిన్న పొరపాటు పదం కూడా తన నోటి నుంచి రాలేదు, ఈ పుస్తకంలో రాలేదు. తన నోటి నుంచి వస్తే అది శర్మ గారు దాచుకోకుండా రాసేవాళ్ళు, కానీ రాలేదు. నేను 2-3 సార్లు వెతికాను ఏమన్నా ఉన్నదా అని. ఆ ఒక్క వరడి వరిపితే ఇక ఏదీ లేదు. అంత శృతిమెత్తనైన మనసు అమ్మది. ఇంకా ఒక డైలాగ్ ఉంటుంది ఈ పుస్తకం ప్రారంభంలోనే, అనేది మా అమ్మ అంటున్నారు. మీకు ఏమనిపిస్తుంది ఈ డైలాగ్ వింటే? నాకు మాత్రం ఈ వాక్యము గుదికాయ కట్టేసిన ఒక పశువులాగా ఈ పదం చుట్టూ తిరిగింది. ఈ వాక్యం వింటే నాకు మార్క్స్ గుర్తొచ్చాడు, మార్క్స్ చెప్పిన సిద్ధాంతాలు గుర్తొచ్చాయి, బాలగోపాల్ గుర్తొచ్చారు. బాలగోపాల్ గారు అనేవాళ్ళు ఏమంటే, మామూలు పెద్దమ్మాయికి అయితే 14 ఏళ్ళకే పెళ్లి చేశారు, చదువు అయిపోయింది, అంతా అయిపోయింది, ఆగిపోయింది. పెళ్లి చేసిన తర్వాత చదువు ఎందుకు కొనసాగిద్ది? మీకోసం దాచిన, పెళ్లి కోసం దాచిన డబ్బు చదువుల కోసం తగలేస్తే ఎలా అని అన్నాడట. అప్పుడు విమలాదేవి గారు, ముందు చదివించండి, పెళ్ళిళ్ళ తర్వాత సంగతి ఆలోచిద్దాము. చదువు లేకపోతే నాకులాగా అంట్లు తొమ్ముకుంటూ బట్టలు ఉతుక్కుంటూ మీలాంటి మొగుడు చేత చీచా అని మాటలు పడాలి అని. నిజంగా ఆ చదువు ఉండబట్టే ఈరోజు వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలుగుతున్నారు. ఇది అమ్మలోని ఫెమినిజం. అంతేకాదు, ఇంకొక ఉదాహరణ కూడా ఫెమినిజానికి ఉదాహరణ చెప్పండి. రాఘవ శర్మ గారు అదే ఒక ఆవు ఎందుకో వచ్చినది, అదే ఎదురు ఆమె సినిమాలకు పోతా ఆవును వదిలేస్తే వీళ్ళు కొనుక్కున్నారు. అమ్మ కొడుకు పనిచేస్తున్నారు కదని ఇంకా 2 గేదెలు కూడా పట్టుకొచ్చారు.
ఆ అమ్మ మీద రాఘవ శర్మ గారికి ఫస్ట్ నుంచి ప్రేమ అభిమానం. ఇప్పటికి కూడా ఆయన అమ్మ కనిపిస్తే కళ్ళల్లో నీళ్లు. ఈరోజు ఉదయం కూడా నేను చూసింది ఏంటంటే, అమ్మ తిరిగిన ప్రతి చోట, ప్రతి చెట్టు, ప్రతి మొక్క చూస్తే ఇప్పటికీ కళ్ళల్లో నీళ్లు నింపుకొనే ఉన్నారు. ఆ ప్రేమ కొద్దీ చీపిరి పట్టి చిమ్ముతూ ఉంటాడు గేదెల దగ్గర, పెడలు అవి తీసేసి. ఒక అమ్మ మామూలుగా పోతే, ఏందయ్యా నువ్వు చిమ్ముతున్నావు అని అడిగింది. అంటే ఆ ఉద్దేశం, మగపిల్లోడివి నువ్వు చిమ్ముతున్నావు ఏంటి అని. విమలమ్మ గారు, పనికి ఆడ మగ ఏముంటుంది, పనికి ఆడ మగ లేదు అంటది. ఫెమినిస్ట్కి ఇది ఒక డైలాగ్ చాలు. ఇప్పటి వాళ్ళ పిల్లలందరినీ, అందులో చిన్న కూతురి గాయత్రీదేవిని అయితే పసిబిడ్డను ఎత్తుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఆ బిడ్డ పని అంతా చూస్తూ చదువుకోమ్మా అని చెప్తే దాదాపు 5 పీజీలు చేసి పుష్కరార్చన కార్యక్రమం చేసిన పెద్దలకి, మిత్రులకి నమస్కారాలు. ఇంతమంది మాటలు తూటాల్లో ఉపయోగించే గొప్ప వ్యక్తుల మధ్య మాట్లాడడం అసలు నాకు సాధ్యం కాదు. అయినా ఒక 2 చిన్న ముక్కలు. ఈ సృష్టికి మూలం అమ్మ, మన జన్మకే మూలం అమ్మ. అది అందరికీ తెలిసిందే. ఎన్నో పుస్తకాల్లో, సినిమాలు అన్నీ వస్తాయి. కానీ నిజానికి ఇప్పుడు సమాజంలో జరుగుతున్నది ఏంటి, చాలా వరకు నవమోసాలు కడుపులో మోసి కని పెంచి పెద్ద చేసి పునర్చేతులు చదివించి వాళ్ళ అభివృద్ధికి తెచ్చిన తల్లిదండ్రుల్ని విస్మరించి వాళ్ళ అవసరాల దశలో అనాథ శరణాల పాలు చేస్తున్నారు. ఇది మనం ఎంతో వైజ్ఞానికపరంగా అభివృద్ధి చెందామని గొప్పలు చెప్పుకుంటున్నాం, కానీ నైతిక విలువల పరంగా మన సమాజం బాగా అట్టడికి వెళ్ళిపోతుంది. ఇది మారాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మన రాఘవ శర్మ గారిని చూస్తే చాలా గొప్ప విషయం ఏమంటే, ఆయన 7-10 వయసులో కూడా తల్లిగారి చివరికంటూ ఆమెతోనే ఉంటూ, ఆమె ప్రతి చిన్న విషయాన్ని పంచుకుంటూ, ఆ ప్రేమ వాత్సల్యాన్ని పొందుతూ ఆమెతో చాలా అనుబంధంగా పెరిగారు. ఆయన రాసిన అమ్మ ముచ్చల పుస్తకంలో చూస్తే తెలుస్తుంది తల్లితో ఆయనకున్న అనుబంధం అంతా. మేము ఇప్పుడు తిరుపతి ట్రెక్కింగ్ క్లబ్ తరపున కానీ నీటికి ఆయన ఒక ప్రకృతి ప్రేమికుడిగా కూడా మాతో పాటు కలిసి ఎన్నో సింహాచలంలో ఎన్నో తీర్థాలు సందర్శించాడు. ఆ సమయంలో కూడా ప్రతి నిమిషంలో కూడా ఆయన తల్లిగారిని గుర్తు చేసుకుంటుండేవారు. ఈరోజు ఆరోగ్యం సరిగా లేదేమో, ఈరోజు ఎలా ఉందో, ఈరోజు ఏముందో అని. ఏమైనా ప్రేమ వాత్సల్యాలు తల్లి మీద చూపించే ఈ విధంగా ఎంతమంది మనం సమాజంలో ఉన్నాము. అది రాను రాను కనుమరుగైపోతూ ఉంది. అది మారాలని నా ఉద్దేశం. రాఘవ శర్మ గారిని చూస్తే చాలా ముచ్చటేస్తుంది. అసలు ఆయన నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. అసలు ఆయనకు ఈ కమ్యూనిజం భావాలు, అభ్యుదయ భావాలు కానీ ఇవన్నీ కూడా వాళ్ళ తల్లిగారి నుంచే సంక్రమించాయమనిపిస్తుంది. ఆ కాలంలో ఆమెకి ఆ వ్యక్తీకరించేదానికి అప్పుడున్న సాంప్రదాయ పరిస్థితి దృష్ట్యా కొంత కష్టమే ఉండవచ్చు. కానీ ఇప్పుడు సమాజంలో వాటిని మన శర్మగారు ధైర్యంగా ప్రకటిస్తూ ఉన్నారు, అంతే తేడా. ఏదేమైనా ఇంకా నేను ఎక్కువ మాట్లాడి నాకు కొద్దిగా సుస్థిగా ఉంది. ఏదేమైనా కొంత ఇప్పుడు యువత మారాల్సిన అవసరం ఉంది. మన తల్లిదండ్రుల మన ఇంత ఉన్నతికి చేసిన తల్లిదండ్రులని వాళ్ళ చివరి దశలో కూడా చూడాల్సిన బాధ్యత ఆయన గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ప్రతిదీ కూడా పుట్టికెట్లో మరణం అదే ఉంటుంది. బాల్య జీవితం నుంచి వృద్ధాపదశ మామూలే. ఈరోజు మనం బాగా యూతులుగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు పట్టించుకోకపోయినా నెక్స్ట్ మన పిల్లలు గమనిస్తూ ఉంటారు. నెక్స్ట్ మనకు జరగబోయేది అదే, మనం కూడా అనాథ శరణాలే అవుతాం. కాబట్టి అది గమనించి ప్రతి ఒక్కరు కూడా కొంచెం మార్పు అనేది తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అధ్యక్షులు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్సులు. ఈ అమ్మ ముచ్చట్లు కార్యక్రమానికి ఇంత ఓపికగా ఉన్నటువంటి అందరికీ కూడా మరొకసారి నా నమస్సులు తెలియజేస్తూ ఒకే ఒక నిమిషం మాత్రం మాట్లాడదలుచుకున్నా. ముఖ్యంగా అమ్మ యొక్క పాత్ర మనందరికీ, ఇప్పుడున్నటువంటి అందరికీ కూడా చాలా వరకు అవగాహన ఉన్నటువంటి విషయం. సమాజంలో స్త్రీ యొక్క పాత్ర, సమాజ అభివృద్ధి క్రమంలో స్త్రీ పడినటువంటి వేదన, ఘర్షణ, అవమానాలు, చిత్రహింసలు, అది మానవ జీవితానికే ఒక మచ్చ లాంటిదేమో. ఆ స్త్రీ పడినటువంటి బాధలు, ఇన్ని బాధల మధ్య, ఇంత ఘర్షణ మధ్య స్త్రీ ముఖ్యంగా కుటుంబంలో ముట్టి క్రమంలో సామాన్య మధ్యతరగతి కుటుంబాలందరూ కూడా మనం అవగాహన చేసుకోవచ్చు. స్త్రీ ఎంత ఉన్నత స్థాయిలో ఉంటే కూడా
ఒక దేశానికి ప్రధానమంత్రి అయినటువంటి దశలో కూడా పురుషాధిక్య సమాజం యొక్క నిర్బంధాలు, హింసలు, ప్రతిఘటన, ఆమె పట్ల వ్యతిరేకత ఎంత ఘోరంగా ఉంటుందో మనం ఈ రోజుకి చూస్తూనే ఉన్నాం. ఇటువంటి పాత్రలు నిర్వహించినటువంటి మహిళగా తనదైనటువంటి పాత్రను అమ్మ ముచ్చట్లలో రాఘవ శర్మ సారు చాలా వివరంగా చెప్పారు. వారి కుటుంబంతో నాకు కూడా ఉన్నటువంటి ఒక ఆత్మీయమైనటువంటి అనుబంధం, వారితో ఉండేటటువంటి వ్యక్తిగతమైనటువంటి స్నేహం. నేను అమ్మను హాస్పిటల్కి అనుకోకుండా వారి ఇంటికి వెళ్తే, ఆ రోజు అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్తున్నారంటే నేను ఆ రోజు కారులో తీసుకెళ్ళాం. కానీ ఆ రోజు మేము ట్రాఫిక్లో చాలా ఇబ్బంది పడ్డాం. హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి కూడా అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి ఆలస్యమైంది. అంత ట్రాఫిక్లో చిక్కుని కూడా ఆ రోజు తీసుకెళ్ళాం. వారితో మధ్యలో వారికి ఇంటికి వెళ్ళడం ఏదో ఒక రూపంలో. మీరు అన్నట్టు వారి ఇంటి ముందరనటువంటి చెట్లకి అర్థమవుతుంది, వాళ్ళ చెట్లను చూస్తుంటే కూడా నాకు అర్థమైంది ఏంటంటే ఆ చెట్లు కూడా వీళ్ళ నుంచి ప్రేమను నేర్చుకున్నాయా అనిపిస్తుంది. అలా విరబూసింటాయి ఆ చెట్లు. లేకుంటే ఆ చెట్ల నుంచి మనం నేర్చుకున్నామా? నేను ప్రశ్న వేసుకుంటూనే ఉంటాను ఆ వాతావరణాన్ని చూసినప్పుడల్లా. ఎందుకంటే నేను కూడా ఒక గ్రామీణ వాతావరణం నుంచే వచ్చాను. ఆ చెట్ల మధ్యలో పుట్టి పెరిగి వాటి యొక్క ప్రేమ ఏంటో అర్థం చేసుకున్న వ్యక్తిగా అక్కడ ఆ ఇంటికి వెళ్ళగానే ఏదో చిన్నప్పుడు ఆ చెట్ల మధ్యలో పుట్టి పెరిగినటువంటి వాతావరణం గుర్తొస్తుంది. ఆ మనుషుల ప్రేమ, ఆ మనుషుల అభిమానం. సో ఇంతకంటే ఎక్కువ పంచుకోవాల్సిన అవసరం ఏం లేదేమో అని ఇంతటితో ముగిస్తాను. ధన్యవాదాలు డాక్టర్ బాలాజీ గారు, కిరణ్ కుమార్ గారు. ఇంకెవరైనా ఒకరిద్దరు. అమ్మ అంటేనే రెండక్షరాల మహాకావ్యం. నిజంగా మనం అందరం కూడా పేరెంట్సే. బాల్యం నుంచి వచ్చిన వాళ్ళని, అమ్మ నాన్న నుంచి వచ్చిన వాళ్ళమే మనం కూడా పెద్దవాళ్ళమవుతాం. అందువల్ల అమ్మ నాన్నని చక్కగా చూసుకోవాలని ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నా. రాఘవ శర్మ గారితో మనం మాట్లాడినప్పుడు అమ్మ గురించి ముచ్చటిస్తూ వారి ప్రేమాభిమానాలు, వారి అనుబంధము ఎంత గొప్పగా ఉందో ఈ పాట ఒకటి వినిపిస్తే బాగుంటుంది అనిపించింది అందరికీ కూడా. అమ్మా నన్ను కన్నందుకు వందనాలు, అమ్మా నన్ను సాకినందుకు వందనాలు, అమ్మా నన్ను కన్నందుకు వందనాలు, అమ్మా నన్ను సాకినందుకు వందనాలు. పాలతో జీవం పోసి, పాలతో జీవం పోసి, పెరుగుతో కన్నం పెట్టి, బుగ్గలారిపోకుండా ముద్దులెన్నో కుమ్మారించి, బుగ్గలారిపోకుండా నన్ను కన్నందుకు వందనాలు, అమ్మా నన్ను సాకినందుకు వందనాలు. కొమ్మల్లో కమ్మున్నది, రెమ్మల్లో కమ్మున్నది, పువ్వుకు కమ్మే ప్రాణం, కాయకు కమ్మే జీవం, పువ్వుకు కమ్మే ప్రాణం, కాయకు కమ్మే జీవం. అమ్మ లేనిదే లోకం లేదు, అమ్మ లేనిదే లోకం లేదు, అమ్మను మించిన దైవం లేదు. అమ్మా నన్ను కన్నందుకు వందనాలు, అమ్మా నన్ను సాకినందుకు వందనాలు, అమ్మా నన్ను కన్నందుకు వందనాలు,
అమ్మా నన్ను సాకినందుకు వందనాలు వందనాలు వందనాలు. ప్రతి మాతృమూర్తికి నమస్కరిస్తూ ధన్యవాదాలు అర్పిస్తూ. నేను రాఘవ్ శర్మ సార్ ఆకార్ చెల్లెలను. నా పేరు గాయత్రి. నేను ఎస్వి యూనివర్సిటీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను. కొంచెం ధైర్యం చాలటం లేదు అమ్మ గురించి మాట్లాడాలంటే. సో మొత్తం మా జీవితాలన్నీ అమ్మతో పెనవేసుకొని టిల్ ద లాస్ట్ బ్రీత్. ఒక లాస్ట్ 1 month మాత్రము అమ్మని హాస్పిటల్లో అడ్మిట్ చేశాము. ఒక 15 days మళ్ళీ ఇంటికి అమ్మని తీసుకొని వచ్చిన తర్వాత అమ్మకి సేవలు చేయటం జరిగింది. తర్వాత అన్నయ్య అమ్మ ముచ్చట్లు అమ్మ ఉన్నప్పుడే రాయాలని ప్లాన్ చేశారు, కానీ అప్పుడు వీలు కాలేకపోయింది. అన్నయ్య చాలా ఆర్టికల్స్ రాస్తూ ఉంటారు, మామూలుగా జర్నలిజం కాబట్టి వేరే వేరే ఆర్టికల్స్ కూడా చాలా ట్రాన్స్లేషన్స్ ఇవన్నీ కూడా చాలా రాస్తూ ఉంటారు, బిజీగా ఉంటారు. తర్వాత అమ్మ తదనంతరము ఆర్టికల్స్ రాయాల్సి వచ్చింది అమ్మ గురించి. ప్రతి ఒక్క ఆర్టికల్ రాయంగానే మొట్టమొదట నాకే వాట్సాప్లో వేస్తారు, గాయత్రి చూడు ఎలా ఉంది, ఏమన్నా మార్పులు చేర్పులు ఏమైనా చేయాలని. సో మొట్టమొదటి రీడర్ నేనే ఇంట్లో. కొన్ని విషయాలు అన్నయ్యతో కూడా డిస్కస్ చేస్తూ ఉంటాను అనమాట నేను, అన్నయ్య ఎలా రాస్తే బాగుంటుంది ఎలా రాస్తే బాగుంటుంది అని. తర్వాత మేడం మీరు ఇంకా బుక్ చదవాల్సినటువంటి అవసరం లేదనుకుంటా, మొత్తం page 1 to page last ఆల్మోస్ట్ 1 hour మేడము మీకు కంటి కట్టినట్టుగా చెప్పేశారు, ధన్యవాదాలు. తర్వాత నా విషయంకి వస్తే, మా అమ్మ మ్యారేజ్ అయిన తర్వాత కొన్ని కారణాల వల్ల నేను మళ్ళీ తిరుపతికి అన్నయ్య దగ్గరికి వచ్చేస్తే నన్ను మళ్ళీ మా అమ్మ చదివించింది ఆఫ్టర్ ఏ లాంగ్ గ్యాప్. 5 PGలు నా కొడుకుని మా అమ్మ నాకు 2.5 year పిల్లాన్ని తీసుకొని నేను ఇంటికి వచ్చేసాను అమ్మ దగ్గరికి. నా బిడ్డని చదివించి నన్ను నా బిడ్డని చూసుకుంటూ నేను 5 PGలు చేశాను, PhD చేశాను యూనివర్సిటీలోనే. నాకు మా అమ్మ ఎంతో సపోర్ట్గా ఉండేది. కానీ ఇప్పుడు అమ్మ జ్ఞాపకాలతో ఇంట్లో మా అమ్మ ఫోటో పెట్టుకొని మా అమ్మ జ్ఞాపకాలతో ఉండిపోయాం అనమాట మేము. తర్వాత మా అమ్మ అప్పుడప్పుడు నువ్వు ఎప్పుడు రాసుకుంటూనే ఉంటావు, చదువుతూనే ఉంటావు, ఎక్కువసేపు మాతో గడపవు, ఎప్పుడు చదివేనా ఎప్పుడు రాతలేనా, నీకు వేరే ఏం పని లేదా, PGలు చేయటం గొప్ప కాదు, PhD చేయటం గొప్ప కాదు, నాలాగా ఒక పాట చూద్దాం ఒక సవాల్ వేసింది. ఎప్పుడు ఆమె ఏదో ఒకటి ఇలా కొంచెం కామెంట్ రూపంలో చెప్తూ ఉండేవాళ్ళు అనమాట. అమ్మ ఇప్పుడు మా అక్క 3వ అక్క ఏం చేసేదంటే, నేను ఇంకా రిటైర్మెంట్ ఏజ్ వచ్చేసింది, నేను ఇప్పుడు ఏం పాటలు నేర్చుకోనమ్మా అని అన్నారు. నేను ఆలోచించాను అన్నయ్యతో, అన్నయ్య అమ్మ ఇలా అంది ఏం చేద్దాం ఏంటి అని. నేను ఈ వయసులో 52 ఏళ్ల వయసులో మ్యూజిక్ కాలేజ్లో నేను నైట్ కాలేజ్ ఒక్కళ్ళో జాయిన్ అవ్వాల్సి వచ్చింది అమ్మ కోసం. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది, 2nd year చేస్తున్నాను. ఈ మంత్ అయిపోతుంది 2nd year కూడా. వోకల్ అంటే బృందగానం దానికి నేను జాయిన్ అయ్యాను అమ్మ కోసమని. మీరు ఏమనుకోకుండా ఉంటే, అమ్మకు మా విమలమ్మకు అందాల అమ్మకు మా విమలమ్మకు చిరునగవులు కలవమ్మ వేరు నగలు ఏలమ్మ అందాల అమ్మకు మా విమలమ్మకు. యాక్చువల్లీ అలమేలు మంగమ్మ ఆ పేరు తీసేసి నేను మా అమ్మ పేరు పెట్టుకున్నాను అనమాట. అందెలతో అయ్యయ్యో కందెను పద పద్మములు కంకణ భారములతో కమిలెను కరకమలములు మొక్కెరతో నాసికకడు చిక్కులతో సొక్కెను మొక్కెరతో నాసికకడు చిక్కులతో సొక్కెను హారములే ఎదపైన ఎడములే కనలిగెను అందాల అమ్మకు మా విమలమ్మకు చిరునగవులు కలవమ్మ వేరు నగలు ఏలమ్మ. ఎందుకు ఈ పాట పాడాల్సి వచ్చిందంటే, ముక్కెరతో నాసికకడు అని అంటే అమ్మకి ముక్కు పుల్ల ఒకటి, చెవులకి కమ్మలు అవే ఉండేవి. పెళ్ళైనప్పుడు వాళ్ళ అమ్మగారు వాళ్ళు చేపించింది అదే టిల్ లాస్ట్ బ్రీత్. ఏ రోజు తన ముక్కు పుల్ల కానీ కమ్మలు కానీ మార్చేది కాదనమాట. ఎప్పుడైనా కమ్మలకి రాళ్ళలో నీళ్ళు తిరిగితే మా అక్క వాళ్ళు వెళ్ళి ఆ నీరు తీపిచ్చేసి వచ్చేసేవాళ్ళు. కానీ లాస్ట్ డే మాత్రం అమ్మ జ్ఞాపకార్థము తీసేసేయండి దాచుకుందాము అని చెప్పారు. అమ్మ చనిపోయిన తర్వాత ఆ కమ్మల్ని భద్రంగా అమ్మ దండని కమ్మల్ని భద్రంగా ఇంట్లో దాచుకున్నాము. ఇలా అమ్మ జ్ఞాపకాలతో బతికేస్తున్నాం. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ కూడా శిరస్సు వచ్చి అందరికీ పాదాభివందనాలు. థ్యాంక్ యూ.
అయితే అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం చాలా సంతోషకరమైన విషయం, చాలా గొప్ప విషయం కూడా. ఎవరి కాకరాలు గారంటే ఏదో చిన్న పాత్రలు వేసే సీన్ నటుడు. మనకు మహానటులు ఉంటారు, రామారావు, నాగేశ్వరరావు, వీళ్ళ గురించి తెలుస్తుంది. కానీ సినిమా రంగంలో కేవలం హీరోయినే కాదు, చిన్న పాత్రలు కూడా ఉంటాయి. అంటే మనకు చిన్న పాత్రలు అంటూ కూడా సరైనది కాదేమో అనిపిస్తుంది. చిన్న పాత్రలో మహానటుడు కాకరాలు గారు. మామూలు సినిమా చూస్తే మనకు తెలుస్తుంది వారి నటన కౌశల్యం, నటనా విశ్వరూపం. గౌతమ్ ఘోష్ అని బెంగాలీ డైరెక్టర్ తీశారు. తెలంగాణ నిజాంకు వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ సాయుధ పోరాటానికి సంబంధించిన గొప్ప సినిమా మాబూల్. ఆ మాబూల్లో హీరో తండ్రిగా నటించారు. వారు నిజానికి కోస్తా జిల్లా రాజమండ్రి వైపు ఉన్నవారు. ఆ తెలంగాణ మాండలికాన్ని తెలంగాణ వాళ్ళు ఎట్లా మాట్లాడతారో అట్లాగే మాట్లాడారు. అది ఎట్లా సాధ్యమైందో నాకే అర్థం కాదు. అందుకనే అంటాను, చిన్న పాత్రలో మహానటుడు కాకరాలు. ఎంత గొప్ప వ్యక్తి అంటే నటన వరకే గొప్పదనం కాదు. సినిమా రంగంలో ఉన్నప్పుడు ఎవరిని నాకు ఈ పాత్ర ఇవ్వమని, నాకు ఈ ఛాన్స్ ఇవ్వమని ఎప్పుడు రీఛార్జ్ అడిగినవాడు కాదు అనమాట. ఆయన కావాలనుకుంటున్నప్పుడు వాళ్ళందరూ వాళ్ళు వచ్చి అడుగుతూనే సినిమాలో నటించారు. ఎన్టీ రామారావు అంతటి వాడు నా కొడుకు మొదటి సినిమా తీస్తున్నా, మీరు నటించాలని రామారావు అంటే నాకు వీలు కాదండి, నేను వేరే నాటకానికి ఒప్పుకున్నాను అంటే వీళ్ళని ఇంత ఆధిపత్యం ఉన్నటువంటి రామారావు కుటుంబం, నాగేశ్వరరావు కుటుంబం, చిరంజీవి కుటుంబాన్ని ఎదిరించి మళ్ళీ నిలబట్టడం అనేది చిన్న విషయం కాదు. లేదు మీరు నటించి తీరాలి అని ఒక ఆదేశపూర్వకంగా చెప్పారు. నాకు కుదరదండి, వేరే నాటకాన్ని నేను ఒప్పుకున్నాను. సరే మీకు ఎప్పుడు వీలవుతుందో చెప్పండి, అప్పుడే వచ్చి నటిద్దురు అన్నాను. అంటే అంత ఆత్మాభిమానం ఉన్న వ్యక్తి కాకరాలు గారు. అంత గొప్ప వ్యక్తి ఆవిష్కరిస్తా ఉంటాం. ఇంతకంటే ఏం కావాలండి? అన్నిటికంటే ఇంకో గొప్ప విషయం చెప్పమంటారా? వారికి 2 కూతుర్లు ఉన్నారు, 2 అమ్మాయిలు. ఒక అమ్మాయి ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు, ఇంకొక అమ్మాయి డిగ్రీ చదువుతున్నప్పుడు పీపుల్స్ వార్లో చేరిపోయారు. నాన్న మేము ఇట్లా వెళ్ళిపోతున్నామంటే, మా మీరు చదువులు పూర్తి చేసి వెళ్ళండి, మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు ఇప్పుడు ఉద్యోగాలకు పనికి వస్తాయి కదా. వాళ్ళకు నవ్వారు. మీరు తిరిగి వస్తే కదా ఉద్యోగాల్లో చేయటానికి. ఆయన కూడా ఒకే మాట అన్నారు, మీరు ఇంకా తిరిగి రాకండి, లోపలిపోయినట్లయితే వెళ్ళటం దేనికి? ఏ తండ్రి చెప్తాడండి బిడ్డల్ని? ఇది మామూలు విషయం కాదు. ఏ తండ్రి చెప్పడు, ఏ తల్లి చెప్పదు. మా అమ్మ వ్యక్తిత్వం గురించి ఎంత గొప్పగా చెప్పుకున్నామో, ఓ తండ్రిగా కాకరాలు గారి వ్యక్తిత్వం కూడా అంత గొప్పది. చెప్పండి, దాదాపు 40 ఏళ్ళు అయిపోతుంది. 2 ఆడపిల్లలు వెళ్ళి ఎక్కడున్నారో తెలియదు, ఎట్లా ఉన్నారో తెలియదు, క్షేమంగా ఉన్నారని వార్త మాత్రం వస్తుంటుంది. ఎక్కడ ఎన్కౌంటర్ జరిగినా ఆ ఎన్కౌంటర్ లో మహిళలు చెందితే ఆ తండ్రి గుండె ఎట్లా కొట్టుకుంటుంది? ఆ మరణించిన వాళ్ళు నా బిడ్డగా ఉన్నారా అని చూస్తుంది. ఈ ఆవేదన అనుభవిస్తే తప్ప అది కాకరాలుగా కాకరాలు మాత్రమే తెలుసు. ఇట్లా అరుదనేటటువంటి తండ్రి కాకరాల, అరుదనేటటువంటి నటుడు కాకరాలు. వారి గురించి నేను 6-7 భాగాలు రాశాను. జీవనయానం, కాకరాల జీవనయానం వెబ్సైట్ లో వచ్చింది. త్వరలో ఇంటర్వ్యూస్ పుస్తకం కూడా తీసుకురావాలనుకుంటున్నాను. చాలా మందిని ఇంటర్వ్యూ చేశాను. ఆ ఇంటర్వ్యూలో కాకరాలు గారి ఇంటర్వ్యూ కూడా జోడించాలనుకుంటున్నాను. అది అందరూ చదవచ్చు పుస్తక రూపంలో కూడా. మహానటుడు, చిన్న నటుడు, ఆత్మాభిమానం వ్యక్తి. అక్కడ ట్రేడ్ యూనియన్ ని మెయింటైన్ చేయగలిగిన వ్యక్తి. ఒక గుత్తాధిపత్యం సాగుతున్నటువంటి సినిమా పరిశ్రమలో కార్మికుల పక్షాన్ని నిలబడిన వ్యక్తి, ఎక్కడ తలవంచని వ్యక్తి, మహా వ్యక్తి కాకరాలు గారు. ఇంతకంటే ఏం చెప్తాను కాకరాలు గారి గురించి? ఎవరి గురించి అయినా ఇంతకంటే గొప్పగా ఏమవుతుంది చెప్పండి? అట్లాగే ఈ సభ ఏర్పాటు కనుక
మా తిరుపతి ట్రెక్కింగ్ క్లబ్ సభ్యులు అది ఎంతో చురుకైన పాత్ర నిర్వహించారు. ఇట్లా పుస్తకం పెడుతుంటే మమ్మల్ని ఏం చేయమంటారు చెప్పండి అన్నారు. మీరు ఏం చేయదు, సభలకు వచ్చి కూర్చుంటే చాలు, వింటే చాలు. లేదు లేదు, మమ్మల్ని ఏం చేయమంటారు, ఏం ఏర్పాటు చేయమంటారు. ఒక ఆదేశపూర్వకం. నాకు ఆశ్చర్యం అనిపించింది. ఇప్పుడు వస్తే చాలనుకుంటే వాళ్ళు ఎంత చొరవ అనిపిస్తుంది. అంతమంది మా ఇంటికి వచ్చారు. మా అమ్మ నిలువెత్తు ఫోటో ఉంటే ఆ ఫోటో ముందు నన్ను నుంచోబెట్టి వచ్చిన వీడియో చేశారు. ఇట్లా సభ జరగబోతోంది, మీరందరూ రావాలని. ఒక సాహిత్య సభకి ఇట్లాంటి వీడియో తీయటం నేనైతే చూడలేదండి. అంత రాష్ట్ర వ్యాప్తంగా వెళ్ళింది. అంత ఆశ్చర్యపోయారు. ఒక సాహిత్య సభకు రమ్మని ఒక అడ్వర్టైజ్మెంట్ లాగా వీడియో తీసి పెట్టడం అనేది చాలా అరుదైన విషయం, ఒక కొత్త విషయం కూడా. కొందరు హైదరాబాద్ నుంచి నాకు ఫోన్ చేసి ఇదేదో చాలా తమాషాగా ఉంది అన్నారు. నా ఇది కాదండి, వాళ్ళు నుంచోమంటే నుంచుంటా, కూర్చోమంటే కూర్చుంటాను, వాళ్ళు ఏం చేయమంటే చేస్తాను నేను. అట్లాగే ట్రెక్కింగ్ వెళ్ళినప్పుడు కూడా వాళ్ళందరూ కూడా 40 ఏళ్ల లోపు యువకులు, చాలా సాహసవంతులు. ఆ సాహసం ఇది సాధ్యం కదా. ఆ సాహసాన్ని నేను అక్షరూపం చేస్తున్నాను తప్ప వాళ్ళంత సాహసాలు నేను చేయలేను. నేను వాళ్ళ వెంటబడి మరీ వెళుతున్నాను. అంటే వాళ్ళలో వయసులో నేనే పెద్దవాడిని మా ట్రెక్కింగ్ గ్రూప్ లో. అట్లాగే ప్రభాకర్ రెడ్డి గారు అటవీ శాఖ రేంజ్ అధికారి, వారు కూడా మంచి ట్రెక్కర్. సహజంగా అటవీ శాఖలో ఉన్నవాళ్ళు ఏదో ఉద్యోగం చూసుకొని వచ్చేస్తారు, కానీ అడవుల్లో నడవటం, ఈతలు కొట్టడం, లోయల్లో తిరగటం అనేది ఉండదు. డ్యూటీ పరంగా వెళ్తారు, చేసుకుని వస్తారు. కానీ అరుదైన వ్యక్తి మా ప్రభాకర్ రెడ్డి గారు. చల్లని కనురెప్పల నీడల్లో సేద తీరాలి. అడవికి నిప్పంటుకుంటే మా వాళ్ళంతా వెళ్ళి ఆర్పేవాళ్ళు. మా వాళ్ళు కూడా, మా వాళ్ళని నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. వెళ్ళి ఈత మండలు పట్టుకుని ఆ మంటల్ని ఆర్పారు. నేను కూడా వస్తానంటే రావద్దని చెప్పాను. ఎందుకంటే అక్కడ ఉష్ణోగ్రత చాలా ఉంటుంది ఆ మంటలప్పుడు, మీరు తట్టుకోలేరు, మీ ఏజ్ తట్టుకోలేరు. అయినా వస్తానంటే వద్దు వద్దని ఆపేశారు మా మధు. నాకు కూడా ఆ మంటలు ఆర్పేటప్పుడు నేను కూడా భాగస్వాములు కావాలని కోరిక. అంత సాహసికులు వాడు. ఒక ఎత్తైన కొండపై నుంచి జలపాతం పడుతూ ఉంటుంది. ఆ జలపాతం పక్కనే ఒక చెట్టు ఉంటే చెట్టుకు తాడు కట్టుకుని జలపాతంతో పాటు కిందకు దిగుతారు. మళ్ళీ అదే తాడు పట్టుకుని పైకి ఎక్కుతారు. ఇది సాధ్యమా? మా ట్రెక్కింగ్ క్లబ్ సభ్యులకు మాత్రమే సాధ్యం అవుతుంది. చాలా సాహసాలన్నీ నేను రాస్తున్నాను. అంటే నేనే అవన్నీ చేస్తున్నట్టు తనను భావిస్తుంటారు, కానీ మా ట్రెక్కింగ్ సభ్యులే చేస్తుంటారు. వాళ్ళ వెనక ఉన్నందుకు, వాళ్ళతో ఉన్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది.